ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ఓవరాల్గా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తను మొన్నటిసారి ఏకంగా డిప్యూటీ సీఎం, ఆ తర్వాతన మంత్రివర్గ విస్తరణ అంటే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి లేదు. అప్పటి నుంచి కూడా తను అలక వహించి ఉన్నాడు. తను ఓ పక్కన పార్టీకి దూరంగానే ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాతన ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాతన ఎన్నికల్లో పట్టించుకోకపోవడం, జగన్ పట్టించుకోలేదన్నటువంటి కోపం, ఆ తర్వాత వచ్చేటప్పటికి మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నించారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అడ్డుపడింది. ఫైనల్గా చంద్రబాబు గారు వాళ్ళందరినీ ఒప్పించారు. ఇప్పుడు ఆళ్ల నాని చేరారు తెలుగుదేశం పార్టీలో. స్వయంగా ఎవరైతే తనని వద్దంటారో వాళ్ళందరి సమక్షంలోనే ఆళ్ల నానిని చేర్చుకుని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేశారు చంద్రబాబు గారు. ఆ మధ్యన భారీ ఆర్భాటంగా వచ్చి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి ఆయన్ని అలా కాకుండా సింపుల్గా వచ్చి చేరమన్నారు. సింపుల్గా వచ్చి చేరారు. దాంతో అక్కడే ఉన్నటువంటి ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి నాయకులని, ఇది టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు తదితరుల సమక్షంలో, పల్లా శ్రీనివాసరావు సమక్షంలో చేర్చుకున్నారు.